హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే అండి. హాయ్ సార్. మీకు మా అకాడమీ ఎలా తెలిసింది? అలాగే చిన్న పాపని తీసుకొని మీరు వస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బింగ్‌లో ఎదగాలని ఎంతో తపన మీలో కనిపిస్తుంది. మీ పాపని తీసుకొని ఎంతో కష్టపడి వర్షంలో వచ్చారు. ఇంతగా కృషి చేయడానికి కారణం ఏంటి? సార్ నేను మెయిన్ ఇక్కడికి రావడానికి కారణము నేను యాక్చువల్‌గా ఫ్యాకల్టీగా వర్క్ చేసున్నాను. ఓకే. అక్కడ మా స్టాఫ్ ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే, మీ వాయిస్ బావుంటది. వాయిస్ రిలేటెడ్ జాబ్స్ ఎంచుకోండి అన్నారు. ఒకటి నాకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే విపరీతమైన పిచ్చి. మా నాన్నగారితో కలిసి ఊళ్ళో నాటకాలకెళ్ళేదాన్ని. నా వాయిస్‌తో ఇంక నేనేం చేయగలను అంటే, నాకు తెలిసిందల్లా వాయిస్ ఓవర్ లేదంటే డబ్బింగ్. ఈ రెండిటి గురించి నేను వెతుకుతూ ఉంటే నాకు దొరికిన ఇన్‌స్టిట్యూట్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ గూగుల్‌లో. నేను ఇక్కడికి రావడానికి కూడా ముందు చాలా ఎంక్వైరీ చేసుకొని ఇక్కడికొచ్చాను సార్. బట్ నౌ ఐ యామ్ రియల్లీ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్. నేర్చుకునేది చాలా ఉంది. నేను ఇంకా కూడా నేర్చుకోవాలి సార్. అది కాబట్టి వీళ్ళందరూ కూడా మా డబ్బింగ్ కళారంగం యొక్క ఆడపడుచులు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక చెల్లెలికి, ఒక బంధువులకి ఎలా గౌరవం ఇవ్వాలో అలాగే కళ మీద వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ అంతే గౌరవాన్ని ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మొన్న మాయాబజార్ లైవ్ డబ్బింగ్ షో కూడా వచ్చావు పాపని తీసుకొని. ఆ రోజు ఎలా అవును సార్. అనిపించింది? అంటే నేర్చుకున్న విద్యార్థులకు కన్క్లూజన్ మనం ఎలా చేసామో నీకేమనిపించింది? మాయాబజార్ డబ్బింగ్ నిజంగా చాలా బాగుంది సార్. నేనైతే ఓన్లీ స్క్రీన్ మాత్రమే చూస్తూ ఉన్నాను. అక్కడక్కడ వెనకాల వాళ్ళు ఎలా చెప్తున్నారన్నది చూశాను సార్. ఎక్కడా కూడా లిప్సింగ్ మిస్ అవ్వలేదు, డైలాగ్ మర్చిపోలేదు. యాజ్ ఇట్ ఈజ్ సినిమా చూసినట్లే ఉంది సార్. మధ్యలో పద్యాలు పాడారు, లిప్సింగ్ బాగుంది. అక్కడక్కడ కొన్ని చోట్లయితే ఎంత బాగా చెప్పారురా వీళ్ళు, నేను ఎందుకు మిస్ అయ్యాను ఆపర్చునిటీ అని నిజంగా చాలా హార్ట్ఫుల్గా అనిపించింది సార్. ఈ లైవ్ డబ్బింగ్ షో అనేది మనం స్కూల్ కానీ కాలేజెస్లో కానీ ఫైనల్ ఎగ్జామ్ పెడతారు. ఫైనల్ ఎగ్జామ్ పెట్టాక ప్లేస్మెంట్స్ రావాలి అంటే వాడు ఒక ఎగ్జామ్ రాసి ఉండాలి. దాని తర్వాతే బయటకు వెళ్ళగలడు. వీటిలో సో అండ్ సో స్కిల్ సెట్ ఉంది, మీరు ఏ రకంగా వాడుకోవాలనుకుంటారో వాడుకోండి అని చెప్తాము ఎగ్జామ్స్లో. అట్లాగే ఈ డబ్బింగ్ మాకు డబ్బింగ్ స్టూడెంట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ సార్. లైవ్ డబ్బింగ్ షో అనేది మాలో ఈ స్కిల్ సెట్ ఉంది, మేము ఇట్లా చెప్పగలము అని సినీ ఇండస్ట్రీ ప్రముఖులందరి ముందు కూడా మేము చెప్పగలుగుతున్నాము. మాలో కాన్ఫిడెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు, మా వాయిస్ క్యాలిక్యులేట్ చేస్తారు, మేము ఎలా చెప్తున్నాము, వీళ్ళకి ఫీర్ ఉందా, డైలాగ్ మర్చిపోగలుగుతున్నారా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మాకు తర్వాత ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి సార్. కాబట్టి ఇలా లక్ష్మి అనే అమ్మాయి ఒక మామూలు మహిళగా వచ్చి కొద్ది రోజులు 100% ఒక ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారుతుందని నాకైతే ప్రగాఢ విశ్వాసం ఉంది. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా తన కోరికను, ఇంటెన్షన్ అర్థం చేసుకొని మీరు కూడా ఖచ్చితంగా హెల్ప్ చేశారు కాబట్టి ఇంత దూరం వచ్చింది. అలాగే మరికొద్ది రోజుల్లో తన వాయిస్ టీవీ రంగంలో, సినిమా రంగంలో వినిపించాలని మీరు తపన పడుతున్నారు. తను తపన పడుతుంది. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి ఏం చేయాలో మనం 100% ఆ ప్రయత్నం చేద్దాం. అంతే విధంగా కూడా లక్ష్మి గారు కూడా కష్టపడతారు. కాబట్టి ఇప్పుడు మరొక ప్రాజెక్ట్, మన 'కాంతార' అనేది నెక్స్ట్ లైవ్ డబ్బింగ్ షో జరగబోతుంది. ఆ 'కాంతార' సినిమాలో ఖచ్చితంగా లక్ష్మి కూడా తన వాయిస్‌నిచ్చి ప్రూవ్ చేసుకొని ఈ సినీ ఇండస్ట్రీలో డెఫినెట్‌లీ డెవలప్ అవుతుందని కోరుకుందాం. లక్ష్మి, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇదే పట్టుదల కొనసాగించు. ఏ కష్టం వచ్చినా ఆగిపోకు. దాన్ని కొద్దిగా, ఎందుకంటే ప్రతి కష్టానికి ఒక కన్క్లూజన్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఆలోచించుకోండి. కాబట్టి మరికొద్ది రోజుల్లో లక్ష్మి ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటుందని నేను మాటిస్తున్నా. కాకపోతే తను కూడా అంతే ప్రయత్నం చెయ్యాలి. అవును సార్. కనుక అవకాశాలు ఎవరు ఇవ్వరు. మన టాలెంటే పెద్ద అవకాశం. అది గమనించింది కాబట్టి ఈరోజు నేను డబ్బింగ్ అకాడమీ మెయింటైన్ చేస్తూ ఇంతమందికి నేను వాళ్ళకు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదు. లక్ష్మి ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ లక్ష్మి. ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.